ప్రస్తుతం జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము. ఇది నాగోల్ కిందకి వస్తుంది ఇది. సో ఇది కొత్తపేట దీనికి వస్తుంది. సో సో సత్యానగర్ కిందకి వస్తుంది ఇది. సో కొత్తపేట డివిజన్. ప్రస్తుతానికైతే అధికారులు ఇక్కడ మార్క్ చేసి వెళ్ళారంటే ఈ జనప్రియ అపార్ట్మెంట్ కి సంబంధించి. మేము అటున్నాం, ఇక్కడ ఎవరు లేరు, వాళ్ళే వచ్చి మార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఏం క్లియర్ గా చెప్పట్లేదు. కనీసం ఓనర్స్ కైనా చెప్పాలి కదా, అసలు ఏం లేదు మాకు, అసలు ఏం డీటెయిల్స్ లేక మార్నింగ్ నుంచి ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. వాళ్ళకి అటు వెళ్ళారంటే వాళ్ళ వెనకాలే మేము వెళ్ళాము. పోలీసులు అందరూ ఉన్నారు, ఎవరు ఏం చెప్పట్లేదు. పోలీసులతోనే వచ్చారు. మేము మామూలుగా అడిగినా కూడా లేడీ పోలీసు పిలవండి, వీళ్ళు అడగండి. ఇందులోకి రాలేదు, పక్కకు వచ్చారు. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, FTL లో ఉందా లేదా బఫర్ లో ఉందా? అసలు తెలియట్లేదండి, చెప్పట్లేదు. బఫర్ జోనా మీరు చెప్పండి అమ్మ, మరి సడన్ గా ఖాళీ చేయాలంటే మరి మీరు కాదండి. మేమేం అక్రమంగా లేం కదా, మాకు డబుల్ బెడ్రూమ్ ఏ వద్దు, మా ఇల్లు మాకు కావాలంతే. మేమైతే అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేమైతే లోపల కూడా రానిము ఎవరిని కూడా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 20 years, 20 ఎక్స్ట్రా అయింది, 21 years. రిజిస్ట్రేషన్ అంతా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నామండి మేము ఇక్కడికి వచ్చాము. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి ఎట్లా? సిన్స్ 2003 నుంచి ఉంటున్నామండి ఇక్కడ. సో మాకు అంతా లీగల్ ఉన్నాయండి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, అన్నీ ఉన్నాము. ఇప్పుడు హఠాత్తుగా 2 days లో వచ్చి మీది FTL ఉంది, బఫర్ జోన్ లో ఉంది అన్నట్టు ఒక భయం పెడుతున్నారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? FTL అంటే, బఫర్ జోన్ అంటే ఎవరికి ఏం చెప్పట్లేదు. పాపం లేడీస్ అందరూ పొద్దున టిఫిన్ చేయకుండా వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నారు అనమాట. వచ్చారు కూడా, వచ్చి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మార్కింగ్ మన మెయిన్ రోడ్ ఉంటుంది, సో ఆ రోడ్ కి మార్కింగ్ ఇచ్చిపోయారు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది లైన్. ఆ లైన్ నుంచి 50 మీటర్ ఎక్స్ట్రా కావాలన్నట్టుగా వాళ్ళు మెజర్మెంట్ కూడా చేశారంట. సో ఒక 2 months బ్యాక్ కూడా మాకు ఒక సర్వే చేశారు. మీరు ఎక్కడి నుంచి అంటే, లేదు చిన్న ఒక సర్వే తీసుకుంటున్నాం. నేనే అడుగుతే ఏమని చెప్పారు, మీకు ఇక్కడ మూసి పక్కన మంచిగా అందమైన రోడ్లు వస్తాయి, మీరు చాలా లక్కీ పర్సన్. పోలీసులే చెప్పారు. పోలీసులు కూడా అలా చెప్తారా అసలు? మీకు ఇక్కడ మంచిగా రోడ్లు వస్తే మీరు చాలా లక్కీ అండి, పక్కన ఉన్నందుకు మీకు చాలా డెవలప్మెంట్స్ వస్తుందంటే మేము అందరం డీటెయిల్స్ చెప్పాం. ఇదే అని క్లియర్ గా మీరు చెప్పాలి కదా, అంత భయం ఎందుకు మీకు అసలు? అప్పుడే మేము అసలు అలర్ట్ గా ఉంటాం కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మాకు ఏది తెలియదు. 2 కాదండి, 4 months అయిపోయింది. 4 months అయింది. ఇప్పుడు అప్పుడు వచ్చి మా అందరు పేర్లు ఫోన్ నెంబర్లు తీసుకున్నాం. ఈ హైడ్రా క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి. ఆయనకు హైదరాబాద్ సీట్ రాలే, అర్థమైందా? పగ పట్టిండు, హైదరాబాద్ సీట్ రాలే. ఊళ్ళో సీట్లు గెలిచిండు, సీఎం అయిండు. హైదరాబాద్ పగ పట్టిండు, నోటీస్ లేకుండా గుళ్ళ కొడతాడు. ఫస్ట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, 5 సంవత్సరాల కంటే ముందు కట్టి కూల కొడతామని చెప్పిండ్రు. ఇది కట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 285 ఫ్యామిలీస్, 285 ఫ్యామిలీస్. ఒక్కొక్కటి ఇద్దరు పిల్లలు వేసుకుని ఎంతమంది ఏడిపోవాలి? ఈ మూసినది నువ్వు ఆడ వాక్ ట్రాక్ చేసుకున్నప్పుడు తెలియదా? వాక్ ట్రాక్ చేసుకున్నప్పుడు తెలియదా ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత సెట్ బ్యాక్ చేయాలని? సెట్ బ్యాక్ తెలియదా నీకు? అది తెలియకుండా నువ్వు ఎట్లా చేస్తావు? ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సార్, మీరంటే అభిమానం పర్సనల్ గా, కానీ కొత్తగా సీఎంకి వచ్చిన ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం మేము ప్రతిపక్షం కాదు, ప్రజాపక్షం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మేము ప్రజాపక్షం. ప్రజలతో పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ ఉన్న దాఖలాలు చరిత్రకు లేవు, గుర్తుపెట్టుకో. అదే వార్నింగ్. ప్రజల మనోభావాలు దెబ్బతినద్దు. గరీబ్ బోర్డు కట్టుకున్నాడు, వానికి ఏదో కాంపిటీషన్ ఇస్తా అన్నావు. ఈరోజు 9% స్టేట్మెంట్ ఇచ్చినావు డబుల్ బెడ్ ఇస్తా అని. ఆ డబుల్ బెడ్ అగ్గిపెట్టింది, వాడుకుంటే వాడుకొని, ఎవరి కంపెనీ వాళ్ళకుంటది. ఇంకోటి గుర్తుపెట్టుకో, మాకు అస్సలు అవసరం లేదు. మాకు అవసరం వాళ్ళకెళ్ళి ఉండమని డబుల్ బెడ్రూమ్ లో. మా ఇల్లు మాకు కావాలంతే. మాకు ఒక చుక్క నీళ్ళు ఎప్పుడు రాలేదు. 25 years కావస్తుంది, మాకు ఎప్పుడు ఒక చుక్క రాలేదు. రోడ్డుకు కూడా రాలేదు. మీరు ఇక్కడ రోడ్ ట్రాక్ వేసి ఇంత అందంగా చేసి మళ్ళీ ఏం చేస్తుండ్రు? 1000 ఎకరాలు ప్రపంచం లేవా? వాళ్ళ అన్న లేదా దుర్గశేఖర్ దగ్గర ఏం చేసిరు? వాళ్ళ అన్నది దుర్గశేఖర్ ఏం చేసిరు? నోటీస్ ఇచ్చి సైలెన్స్కున్నాడు. అంటే వాళ్ళు ఒక న్యాయం, ప్రజలు న్యాయమా? ఉన్నది ఒకటి, లేనిది ఒకటా? మేము గరీబోళ్ళ మా జోలి పెట్టుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది, పక్కా చెప్తున్నాం. ఇలాంటి 280 ఫ్లాట్స్ ఉన్నాయి. అందరం కష్టపడి రూపాయికి రూపాయి కూడగొట్టుకొని ఇప్పటికి కూడా లోన్లు తీరని వాళ్ళు కూడా ఉన్నాం. మరి లోన్ల పరిస్థితి ఎట్లా? మరి ఇప్పుడు నిజంగా ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా మరి లోన్లు 20 years నుంచి ఉంటున్నాం. మాదే 3 lakhs పెట్టుకున్నాం. 1.5 lakh తీరింది, 1.5 lakh ఉంది. దాని పరిస్థితి ఏంటి? అది తీర్చుకోలేనప్పుడు మేము బయట పోయి ఎక్కడ ఉండగలం?
దాన్ని తీర్చడానికే మేము నెల నెల రెంట్ కట్టుకున్నట్టు కట్టుకుంటున్నాం. మాకు లోపల కబోర్డ్స్ కి అయ్యాయి అంత. డబ్బులు ఇస్తే పోతుందా? ఇప్పుడు సొంత ఇల్లు పోతే 3 లక్షలు 5 లక్షలు మా కబోర్డ్స్ కి అయ్యాయండి లోపల. 20 లక్షలు ఇచ్చినా నీకు 20 లక్షలకు బయట ఇల్లు వస్తుందా? ఎక్కడో మారుమూల తీసుకుపోయి ఇస్తే మారుమూల మాకెందుకు? మాకైతే డబుల్ బెడ్రూమ్ అవసరం లేదండి. మేమైతే ఎవరం తీసుకో, మాకు మా ఇల్లే కావాలంతే, మాకు ఏ ఇల్లు వద్దు. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు? అధికారులు వచ్చిర్రు అనుకో, ఫర్ సపోజ్ ఈ శనివారం ఆదివారం అంటారు వాళ్ళు, మరి ఏంటి పరిస్థితి? వాళ్ళు వస్తే అక్రమంగా కట్టలేదు కదండి, అక్రమంగా కట్టామా? ఏమైనా కబ్జా చేసామా? ఎవరు బిల్డర్ వాళ్ళ ఇల్లు అడగమనండి. ఇక్కడ ఎవరిది ఫ్లాట్ ఉందో వాళ్ళ ఇల్లు కనుక్కోమండి. మాకు ఈ ఇల్లు వరకు మాకు సంబంధం. ముందు క్లారిటీ కావాలి, క్లారిటీ ఇవ్వట్లేదు. ఒక్కొక్కటి అడుగుతుంటే ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఎవరిని ఏం అడగాలో అర్థం కావట్లేదు. సర్వేకి వచ్చారు, చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ అయిందండి ఇక్కడికి వచ్చి? 2 years అయిందండి. నేను 2 years రీసెంట్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను. ఇప్పట్లో 20 లక్షలు అన్ని అయ్యింది. నాకు బాగానే పైన 5 లక్షల పైన ఖర్చు వచ్చింది. ఇప్పుడు దాన్ని పైసలు ఇస్తారా? ఎక్కడో మూలాన్ని తీసుకు, ఇప్పుడు నాకు ఇక్కడంతా కమ్యూనికేషన్ ఉంది. నాకు ఈ కమ్యూనికేషన్ నాకు పెరుగుతుంది. ఎక్కడో ఇల్లు ఇస్తే నా స్కూల్ మా పిల్లల కొరకని ఇక్కడ తీసుకున్నాము. ఈ ఇబ్బంది మళ్ళీ ఎట్లా దాన్ని ఎదిరించేది? ఎక్కడో ఇస్తే ఒక అధికారైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసి క్లారిటీ లేదు. ఎవరికి క్లారిటీ? ఇంతమంది నిలబడ్డాం కదా, ఒక్కొక్కరు కూడా అడుగుతుంటే ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఏ క్లారిటీ లేదు ఇంకా ఆఫీసర్లకి లేదంటున్నారు. నుండి నిద్ర లేవండి. ఇక్కడ నిన్న వచ్చి వాళ్ళు మార్కింగ్ వేసి వెళ్ళారు. నేను 20 ఏళ్ల కింద డైరెక్ట్ రవీందర్ రెడ్డి గారి దగ్గర కొనుక్కున్న వాళ్ళం. మేమంతా వాళ్ళ దగ్గర డైరెక్ట్ కొనుక్కున్న వాళ్ళం. అయితే నా సూటి ప్రశ్న ఒకటే, మేము మామూలు వాళ్ళం, పేదవాళ్ళం, ఏదో సొంత ఇల్లు లేదు అని కలలతో ఏవో ప్రాంతాల నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళం. రవీందర్ రెడ్డి గారికి తెలీదా? బిల్డర్స్ ఆ రోజు తహసీల్దార్లు, ఆ రోజు మున్సిపాలిటీ వాళ్ళందరికీ తెలీదా ఇది FTL అని? FTL ఇప్పుడు నిజాం కాలనీ నుంచి ఉన్నటువంటి నది కదా ఇది, అంతకు ముందు నుంచి ఉంది కదా. మరి నది ఉన్నప్పుడు, ఈ నది ప్రాంతం ఉన్నప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? తప్పు కదా అదంతా కూడా. మరి ఇప్పటికీ ట్యాక్స్లు కడుతురుగా మీరు అందరూ, మన ఇంటి పన్ను అన్ని, కరెంట్ బిల్లు అన్ని కరెక్ట్ గానే కడుతున్నాము. ఇంటి పన్ను కడుతున్నాం. అవి ఎట్లా కట్టించుకుంటారు? నిజంగా వీళ్ళు ఇల్లీగల్ అంటున్నారు కదా, మరి అవి ఎట్లా కబ్జా చేసిన వాళ్ళం అయితే మరి అవన్నీ కట్టం కదా, అవన్నీ అడగొద్దు కదా. మరి ఇప్పుడు ఎందుకు కట్టించుకుంటున్నారు? మరి ఇప్పుడు వరకు కట్టాము మేము, అన్ని క్లియర్ గా ఉన్నాయి, బిల్లులు కూడా ఉన్నాయి మా దగ్గర. వచ్చింది కదా మన మున్సిపాలిటీది, వస్తే మొన్న 2 నెలల కింద కూడా కట్టినాం మేము. మున్సిపాలిటీ నుంచి వస్తే కట్టినాం కూడా. అవన్నీ ఎట్లా కట్టించుకుంటారు వీళ్ళు అనేది? అదే కదా అర్థం. వాళ్ళకి కూడా తెలీదా? ఇప్పుడు అదే కదా మేడం, పోలీసులు వస్తే నేను అడిగాను, మరి మాకు ఇక్కడ జనప్రియ అండి మీది, నేను డీటెయిల్స్ అడిగాను, ఎన్ని మీటర్స్ అదేనా చెప్పండి, మాకు కొంచెం ఐడియా వస్తుంది అంటే, మీది ఎక్కడ అంది. మాది ఇగో అండి జనప్రియ అంటే, మీరు అక్కడ వెళ్ళి ఉండండి, మేము అక్కడ వచ్చి మాట్లాడుతా అంది. సో మేమన్నా మా ఇల్లు బాధ మాకు ఉంటుంది కదా, ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు అంటే, మరి మాట్లాడామా, ఇల్లు పోతుంది, వాళ్ళ ఇల్లు కాదు కదా పోయేది, మా ఇల్లు పోతుంది కదా, మీ జనప్రియ పోదులేండి అన్నది. మరి ఇప్పుడు జనప్రియకి ఎలా వస్తే ఎలా ఊరుకుంటాం మేము? మనిషికి ఒక మాట ఎందుకు చెప్తున్నారు? ఏదుందో అదే క్లియర్ గా చేయాలి కదా. మాటలు అరవద్దు అంటున్నారు వాళ్ళు, అరవరా? ఇల్లు పోతే బాధపడరా? పోలీసు లేడీ కానిస్టేబుల్ ని పిలుస్తుందా, పట్టుకోండి వీళ్ళంటే ఏంటి? మరి దౌర్జన్యం చేసి ఏం చేయాలి? ఇచ్చేస్తామా? మా ఇల్లు తీసుకోండి అని ఇస్తే డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వం మేము అని అది బెదిరింపా? వినండి ఏమంది, సరే మీరు ఓకే గొడవ చేస్తున్నారు కదా, నాట్ విల్లింగ్ అని రాసుకుంటాను అన్నది. అంటే మీకు ఇల్లు కూడా మాకు అవసరం లేదని రాసుకుంటది అంట ఆవిడ. అలా మాట్లాడుతున్నారు అంటే ఒకరి ఫీలింగ్ తో ఏం లేదా, వాళ్ళకి సంబంధం లేదా? ఇల్లు అడగగానే ఇచ్చేయడానికి ఏమన్నా ఇదా చాక్లెటా ఇచ్చేస్తామనడానికి? బందోబస్తుగా వచ్చి పోలీసులు పెట్టుకుని అంతా వెంట పెట్టుకుని వచ్చి పోలీసులు, దానిలో లేడీ కానిస్టేబుల్ అందరు కలిపి వస్తున్నారు. మాకు తెలుసుకునే అధికారం కూడా లేదా, మాది ఏమవుతుందని తెలుసుకునే అధికారం కూడా లేదా? పిల్లలతో ఉన్నాము, ఎక్కడికి వెళ్తాం సడన్ గా మేము? ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన ఏం నడుస్తుంది? ప్రజలకు అనుకూలంగా ఏం చేస్తున్నారు? చిన్న గుడిసెలో ఉన్నామండి, సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతాము. మా సామాన్లను ఎక్కడ తీసుకెళ్తాం సడన్ గా వస్తే? ఇంటి లోపలికి వచ్చి చూడండి, బయట కాదు. ఒక్కొక్కరు ఇంట్లో 10-15 లక్షలు పెట్టుకున్నాం మేము, కబోర్డ్స్ అన్ని. ఇల్లు లోపల మేము అట్లా చేసుకున్నాము. అవన్నీ ఎక్కడ తీసుకుపోవాలి? సడన్ గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? మేమైతే ఎక్కడికి వెళ్ళలేము, వెళ్లే పరిస్థితి కూడా లేదు. మేము బయట పోయి 1 రూపాయి పెట్టుకొని ఉండే పరిస్థితి లేదు. మేము ఆ డబ్బులు, వాళ్ళు ఇచ్చిన డబ్బు మాకు సరిపోదు బయట కొనుక్కోవాలంటే. వాళ్ళు ఇల్లు ఇచ్చిన ఇల్లు ఈ ఇంటి కంటే చిన్నదే ఇస్తారు, మేము ఉండలేము. కాబట్టి మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసే ప్రసక్తే లేదు. ఒక మాట చెప్తాను, ఇల్లు ఉంటారు, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి ఇల్లు. వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. మా ఇల్లు తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎందుకు వెళ్తాము? అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకున్న ఇల్లు కాదు, మేము కొనుక్కున్నాం, కష్టపడి రూపాయికి రూపాయి కూడా పెట్టుకొని కట్టుకున్నాం.
అట్లాంటిది మేము ఎందుకు ఖాళీ చేయాలి? మీరు బుల్డేజర్ తీసుకొచ్చి ఏదో ఖాళీ చేపిస్తామంటే మేము లోపలే ఉంటాము అంత ఫ్యామిలీతో, మీరు వచ్చి ఖాళీ చేయించుకోండి. మాతో పాటు బుల్డేజర్ మాతో పాటు తీసుకెళ్ళిపోమని చెప్పండి. మేము ఒక్కళ్ళే కాదండి, మొత్తం 250 మంది ఫ్లాట్స్ వాడు రెడీగా ఉన్నామండి. ఇప్పుడు ఘోష, ఇప్పుడు ఇంతమంది ఘోష, మరి వాళ్ళకి అర్థం కావట్లేదు మరి. ఆయన చేస్తున్నది ఏంటండి, మనకు చెప్పి అంత దొంగగా ఆయన అంత అబద్ధం ఆడేసి నేను 5 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి దాని మీద దృష్టి పెట్టకుండా హఠాత్తుగా వచ్చి మీ బిల్డింగ్లు కూలుస్తానంటే దీనికి అర్థం ఏంటి మనకు అర్థం కావట్లేదు. డౌట్ నాకు అర్థమైతే లేదు. ఎక్కడో జపాన్ లో ఫారెన్ లో చూసి ఈడ హైదరాబాద్ లో చేద్దామని వచ్చి ఈడ ఏముందని అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే, మూసి పక్కన అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే. ఈడ ఎవరు ఉన్నోళ్ళు ఉన్నారా? పెద్ద పెద్ద ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఫారెన్ లో బ్లాక్ మన్లు పెట్టి వాదింగారు బ్యాంకులలో, వాళ్ళని చూసుకోమని చాలు. మా మిడిల్ క్లాస్ సుందరీకరణ చేస్తా చేస్తున్నాడు. సుందరీకరణ ఏం చేస్తున్నాడు? మా ఇల్లు పగలగొట్టా, మా ఇల్లు పగలగొట్టి చేస్తున్నాడా? ఫ్లాట్ కు 50 లక్షలు ఇవ్వనండి. మొగోడైతే రేవంత్ రెడ్డి ఫ్లాట్ కి 50 లక్షలు ఇచ్చి మొగోడైతే అమ్మకాయ పుట్టిన కొడుకైతే ఫ్లాట్ కి 50 లక్షలు ఇచ్చి అప్పుడు ఇప్పుడు అంత నేను కాల్ చేపిస్తా. మా బ్లాక్ 5 బ్లాక్ నేను కాల్ చేపిస్తా, నేను చేయిస్తా. అంతే మరి నేను అదే చెప్తాను. ఫస్ట్ నువ్వు 50 లక్షలు పెట్టు, ఫ్లాట్ కూడా ఒక ఫ్లాట్ కి పెట్టు 50 లక్షలు, నేను కాల్ చేపిస్తా. మీరు రావద్దాకు, నేను చేపిస్తా, అందరికి నేను చేయిస్తా. అప్పుడు కొనుగొట్టుకో నువ్వు ఫ్లాట్ కి ఫస్ట్ లైన్. ఇప్పుడు మనం కరోనా టైంలో బియ్యం వచ్చారు లైన్ గా అట్లా నిలబడుకుంటాము. ఫ్లాట్ కి ఓనర్ యజమాని ఎవరో వాళ్ళు వస్తారు, ఫ్లాట్ కి 50 లక్షలు ఇవ్వమను, మొత్తం నేను ఖాళీ చేస్తాను. రిజిస్ట్రేషన్లే బాంతకు మేము సొంతంగా చేసుకోవాలి. గవర్నమెంట్ చేసినవి ఇవి. పైసలు పెట్టి కొనుక్కున్నాము, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం అందరం. ఇప్పటికీ ట్యాక్స్ కడతానే ఉన్నాం. అధికారులు కనీసం ఒక క్లారిటీ. బికారాలను చేసేస్తున్నాడు ఆయన, కోటీశ్వరాలను చేయట్లేదు, మొత్తం బికారాలను చేసేస్తున్నాడు. ఇక్కడ కాదు ఆయన గెలిపించింది, ఇక్కడ వాళ్ళని ఆగం చేస్తుండు. హైదరాబాద్ మొత్తం ఆగం చేస్తుండు వాడైతే. నిజంగా ఇలాంటి వాళ్ళు కూలగొట్టి ఏం చేద్దామని అనుకుంటుండ అర్థమైతలేదు మాకు. అసలు ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద వాళ్ళు, మినిస్టర్లు లేదా అదేంటంటారబ్బా ఎన్టీఆర్ గాంధీ అల్లుపి అదే ఉండే కదా పార్కులు. ఫస్ట్ అది కబ్జాలు కదా, అవి కబ్జాలు కదా. ఫస్ట్ 5 ఇవ్వమను ఫస్ట్. ముందు పెద్దోళ్ళు కొట్టాలా? మరి 5 ఇవ్వమను ఫస్ట్. 5 తీసినాక ఇక్కడికి రమ్మని. పీదోడిని కొట్టడానికి రేవంత్ రెడ్డికి, పెద్దోడిని కొట్టడానికి చేత కాదు వానికి, రేవంత్ రెడ్డి కొట్టడానికి చేత దొంగ బాడుకు. మన లోన్ తీసుకున్నామండి 20 లక్షలు. ఎవడు ఇవ్వాలి? వాడు ఇల్లు బాయా బ్యాంక్ కూడా టార్చర్ పెట్టా. మేము ఏడవాలా? మేము లోన్లు తీసుకొని కట్టుకుంటున్నాము ప్రతి నెల. మాకు ఎవరు కట్టాలి? ఇప్పుడు మేము పోయి కిరాయిలు కట్టుకోవాలా? ఏం చేయాలి? ఉన్న ఇల్లు పోగొట్టుకొని పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చిర్రు, మేము చేసుకోవద్దా? సో ప్రస్తుతం అయితే ఇక్కడ స్థానికుల పరిస్థితి ఎట్లా ఉంది, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఏదైతే మార్క్ చేసి పోయిర్రో, మార్క్ చేసినప్పటి నుంచి కూడా చూడొచ్చు ఈ అపార్ట్మెంట్ చూడొచ్చు. ఆ చివరి నుంచి ఈ చివరకు దాదాపు 260 ఫ్లాట్లు ఇక్కడ ఉన్నారు, స్థానికులు ఉంటున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటంటే వాళ్ళు ఏదో డబల్ బెడ్రూమ్ చెప్తా ఉన్నారు. ఇప్పటికీ వీళ్ళకి ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే ఈ FTL ఏంది, ఈ బఫర్ ఏంది, అసలు ఎక్కడి దాకా బఫర్ వస్తుంది, ఈ క్లారిటీ కూడా ఎక్కడ చెప్పకుండా డైరెక్ట్ కూలగొడతామంటే వీళ్ళు ఎటుపోవాలి? వీళ్ళకి నిన్నటి నుంచి కూడా నిద్ర లేని పరిస్థితి అయితే కనపడతా ఉంది. కనీసం అధికారులు మాట్లాడలేదు, పోలీసులను పెట్టుకుని వాళ్ళు బెదిరించే పరిస్థితి కూడా కనపడతా ఉంది. చూద్దామంటే 2010లో కొన్నాం సార్, 32 లక్షలు పెట్టి కొన్నాము. ఇంకా బ్యాంక్ లోన్ ఉంది, ఇంకా బ్యాంక్ లోన్ తీరలేదు. మాకు మార్క్ చేయలేదు, మా ఇల్లు కూడా బఫర్ జోన్ ఉంది అంటున్నారు. ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మీ ఇంటికి వచ్చిర్రా? అసలు ఈ లైన్ లోకి వచ్చారు సార్, బఫర్ జోన్ లో ఉంది. బ్లూ మార్క్ అక్కడ. మేము పుణ్యానికి కొనలేదు సార్, మేము రిజిస్ట్రేషన్ ఉన్నది, మాకు పర్మిషన్ ఉంది, అన్నీ కొన్నాం సార్. అప్పుడు కనీసం ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమి ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్. మా దగ్గర ధనాదాలు వచ్చేసారు ఒక 20 మంది. మీరు బఫర్ జోన్ నుండి మీరు ఖాళీ చేశారంటే ఈ రాత్రి ఏడ ఖాళీ చేస్తాం కదన్నా. ఇప్పుడు 7 దాకా పోతుందంటే అసలు కనీసం వాళ్ళకి క్లారిటీ ఉందా? అక్కడ ఓకుడ్ స్కూల్ వరకు పోతుంది అంటున్నారు సార్. ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి, అసలు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు ఏంటంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చే తీస్తున్నాం అని చెప్తున్నారు. కానీ మేము కూడా హైడ్రాను ఏకీపిస్తాం, కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇన్ఫార్మ్ కూడా చేయట్లేదు. మళ్ళీ మాకు ఇప్పుడు బుల్డోజర్లు వచ్చే వరకు కూడా తెలియదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని ఎట్లా చెప్తారు వాళ్ళు? శనివారం ఆదివారం ఇప్పుడు మేము 20 years నుంచి ఉంటున్నాము. మాకు ఇక్కడ బఫర్ జోన్ అంటే ఉండవచ్చు బఫర్ జోన్ లా, కానీ ఇప్పటి వరకు అయితే వాటర్ ఎఫెక్ట్ మాకు కనిపించలేదు. మాకు కనిపించినప్పుడు మేము అడుగుతలేం కదా, మేము మునిగిపోతున్నాం, మేము నష్టపరిమని మేము అడుగుతలేం కదా. గవర్నమెంట్ ఎందుకు మేము వాళ్ళని అడుగుతలేము? ఓటు వేయాలన్నప్పుడు ఎట్లా వచ్చిండు ఆయనే? ఒక ప్రభుత్వం అనేది జనాలను ఆదుకునే విధంగా ఉండాలి, కానీ
కొంపలు కూర్చే రాజకీయం ఎందుకు చేస్తున్నాడు? కాదు, పిల్లలు తల్లిదండ్రులు ఎన్ని కుటుంబాలు నాగం చేస్తున్నాడు. ఇట్లాంటి ప్రభుత్వం ఎన్నడూ కూడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇట్లాంటి రాజకీయం చేయడం మంచిగా లేదు. మాకు వద్దు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను ఇల్లు కొన్నాను సార్. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు. ఆయన పీరియడ్ లోనే కదా మేము ఇల్లు కొన్నది. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు బఫర్ జోన్ అనేది సార్. ఇది అంటే మొత్తం ఈయన పగబట్టినట్టు చేస్తున్నాడు కదా. హైదరాబాద్ లో ఓట్ వేయలేదని చెప్పేసి అని మనకి ఇక్కడ పగబట్టి ఇక్కడ నుంచి పోయేది లేదు. ఏం చేస్తావో చేసుకో, పోయేది లేదు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కే ఓట్లు వేసారు కాబట్టి కాంగ్రెస్ లక్ష్మీ పథకం అంటివి, ముసలోళ్ళకు 4000 పింఛన్ అంటివి. నీ సాయం ఎక్కడుంది మాకు? ఎక్కడ కరెంటు బిల్లు జీరో బ్యాలెన్స్ జీరో చేస్తానంటివి. నువ్వు ఏడ ఆదుకున్నావు మమ్మల్ని? మా కొమ్మలు మంచనికి, మా పిల్లల్ని, మా సంసారాలు ఆగం చేయడానికి వచ్చినవా నువ్వు? మేము ఏదో చేసుకొని బతుకుతున్నాం. నువ్వు చేసేది ఏంది నీ ప్రభుత్వం? గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నారు. గృహలక్ష్మి పథకం ఇస్తా అని గృహమే తీసేస్తే ఇంకెందుకని పథకాల ముందు చూడమనండి. మా ఇల్లు మా కొంచెం కొత్త పేరుతో పెట్టుకుంటే నీ కొత్త జీవితం వల్ల స్టార్ట్ అయితే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, రేషన్ చేసుకోవాలి నువ్వు. देखिए हमारे छोटे छोटे बच्चे हम लोग मजदूर जैसे कहीं को ऐसा सता रहे हमारे को घर ऐसा हम लोग कैसा जिंदा रहेंगे? हमारे छोटे छोटे बच्चे, हमारा बदुआ मत लो, हम बहुत परेशान है ऑलरेडी। समझा करो आप लोग। हमारे बच्चे देखो कितने छोटे छोटे, खून पसीना बहा के हम लोग घर लिए। इस तरह हमारे को सताने की जरूरत नहीं है, मार पड़ेगी भगवान की, యాద్ రఖో ఆప్ లోగ్. చెట్టు మీద గూడు తీస్తేనే ఎంతో పాపం జరుగుతుంది అంటారు. ఇన్ని కుటుంబాలు ఆగం చేసే నీకు ఏం న్యాయం అయితే చెప్పు? ఇన్ని కుటుంబాలు ఆగం చేసే మీరు ఇల్లు కూల్చాలి అనుకుంటే మమ్మల్ని ఆ ఇంట్లోనే ఉంచేసి అప్పుడు కూల్చేయండి. మేము చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాము. సో ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, మేము ఖాళీ చేసే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఏదన్నా ఉంటే మా మీద నుంచే బుల్డోజర్లు పోనివ్వాలి, కానీ మేమైతే ఇక్కడి నుంచి ఖాళీ చేయమని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మరి నోటీసులు అయినా ఇవ్వాలి, కనీసం వీళ్ళకి ఒక క్లారిటీ అయినా ఇవ్వాలి కదా. కనీసం ఎందుకు కూలుస్తున్నారు అనే క్లారిటీ కూడా లేని పక్షాన ఉంది. అధికారులు మాట్లాడే ప్రయత్నం చేస్తే అధికారులు కూడా మాట్లాడరు. కనీసం పోలీసు బందోబస్తు, ఎందుకు అంతమంది పోలీసు బందోబస్తులు వచ్చి మార్క్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేదు ఇప్పటికీ కూడా. చెప్పండి అన్న, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు సీట్లు రాలేదు కాబట్టి ఆయన పగబట్టి ఈ బఫర్ జోన్ ఎంత ఉంది ఇక్కడ, ఎంత 30 సంవత్సరాలు అయిపోయి 30 ఇంత నీళ్లు రాలేదు, ఇంచు మంద నీళ్లు రాలేదు. 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళను తీసుడు అంటే ఓట్లు వేయలేదనే కదా. ఆయన ఏందంటే రేవంత్ రెడ్డి అనుకునేది ఏంటంటే మాకు ఓట్లు వేయలేదు, ఇళ్ళని కూలగొడదాం. సిటీలో ఉన్నాయి, సిటీలో బీఆర్ఎస్ కు వచ్చిన సీట్లు, ఓన్లీ బీఆర్ఎస్ కు వచ్చిన సీట్లు, మా కాంగ్రెస్ వేయలేదు ఓట్లు. అయితే పబ్లిక్ మీద పగబట్టిండు అంతే. మా దగ్గర వాటర్ వచ్చినాయి, మాకు కష్టం వచ్చిందని ఏ రోజన్నా మిమ్మల్ని అడిగినామా? అది 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. మాకు ఏ కష్టం గురించి మమ్మల్ని ఎప్పుడు ఆదుకున్నామని చెప్పి నువ్వు ఇలా ఇల్లు కూల్చడానికి వస్తున్నావు చెప్పు? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పర్మిషన్ ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంత తయారైంది. 25 ఏళ్ల నుంచి ఉంటుంటే ఇప్పుడు ఇవాళ నీకు బఫర్ జోన్ అని చెప్పి परसों हम लोग कर्जा ले लेके यहाँ पे घर लिए, अभी तोड़ने को बोल रहे। कहाँ जाना हम लोग? कहाँ जाना? कुछ दिलाओ तो चले जाएंगे, नहीं तो नहीं जाते यहाँ से। जो करना है कर लो बोल के अपनी जान दे देंगे, हम जान दे देंगे अपनी, हमारे बच्चे भी, लेकिन हम घर नहीं छोड़ेंगे, याद रखना। नहीं छोड़ते हम, जब तक जिंदा अपना घर नहीं देंगे। बड़ी मुसीबत से हमारे को घर मिला है, समझा करो। आप भी बाल बच्चे वाले हो, समझा करो। ఓకే. సో ప్రధానంగా ఏంటంటే దాదాపు 300 ఇల్లులు, దాదాపు ఇక్కడ 300 ఇల్లులు ఉన్నాయి. ఏదైతే మార్క్ చేసి వెళ్ళారో కనీసం వాళ్ళు లోపలికి కూడా రాని పక్షాన, కనీసం ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ, కనీసం క్లారిటీ కూడా ఇవ్వని పక్షాన అధికారులతో మాట్లాడితే ప్రయత్నం చేస్తే అధికారులు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి ఇదైతే FTL అంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు, ఇక వీళ్ళకి అయితే ఒక క్లారిటీ ఇవ్వని పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఏదో ఎక్కడో ఒక ఈ రోడ్డుకి చివర ఎండింగ్ లో ఒక మార్క్ చేసిపోయారు వాళ్ళు. వీళ్ళంతా కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా మేమైతే ఖాళీ చేయం,
అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అవగాహన లేకుండా ఎట్లా రిజిస్ట్రేషన్లు ఇచ్చారు అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా అధికారులు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఆగమవుతున్నారు అనేది ఒకసారి చూడండి. మీరు వెనక తిరిగి చూస్తే దాదాపు వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అంటే కనీసం వీళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి. కనీసం ఇన్ని ఇల్లులు పోతున్నాయి, వీళ్ళు డబల్ బెడ్రూమ్ కూడా మాకు వద్దని చెప్తా ఉన్నారు. వాళ్ళు మాకు ఉన్న ఇల్లును ఉంచండి, మాకు డబల్ బెడ్రూమ్లు ఇట్లాంటివి ఏమి వద్దు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కనీసం దీని మీద ఒక క్లారిటీ, దీనికి ఒక క్లారిటీ. సో ప్రధానంగా అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడొచ్చు ఒకసారి కెమెరా వెనక తిప్పు, ఎంతమంది రోడ్డు మీద ఉన్నారు ఇప్పుడు పరిస్థితి చూడొచ్చు మనం. ఎంతమంది వీళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పుడెప్పుడు బుల్డోజర్లు ఇక్కడికి వస్తాయో కూలుస్తారేమో అన్న భయంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. రాత్రులు నిద్ర లేని పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి వీళ్ళ పరిస్థితి, ఇంతమంది పేదవాళ్ళ పరిస్థితి ఏంది అంటే పెద్ద వాళ్ళ ఇల్లులు ఎన్ని ఉన్నాయి. మొత్తం కూడా మూసీని ముంచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆడ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎదుర. ఆ ఫ్యాక్టరీల పరిస్థితి ఏంది? మీకు అనుగుణంగా ఉన్న చోటేమో ఒక FTL జోన్ ఏమో ఒక రకంగా పోతుంది, ఒక చోటేమో 70 అడుగులు అంటారు, 70 మీటర్లు అంటారు, ఒక చోటేమో 10 మీటర్లు అని చెప్పి ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ ఉంది కదన్న, ఇక ఈ ఫ్రంట్ ఫ్యాక్టరీ ఉంది కదా అన్న, ఇందా మనం వెళ్ళిన చోట ఫ్యాక్టరీ ఉంది కదా. మరి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి 10 మీటర్లే బఫర్ జోన్ పెట్టారు. మీరు 10 మీటర్లే పెట్టారు అంటే ఆ ఫ్యాక్టరీ పోవద్దు, ఆ ఫ్యాక్టరీని క్రాస్ చేసుకుని మీరు బఫర్ జోన్ ఇచ్చిర్రు ఆడ. మరి ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు? వీళ్ళకి దాదాపు 70 అడుగులు ఉంది. FTLకి బఫర్కి వీళ్ళకి 70 అడుగులు ఉంది. అక్కడ FTL ఎక్కడ ఉంది? మరి ఆ ఫ్యాక్టరీలు కూడా ఏంది అంటే వాళ్ళు ఏమన్నా పైసలు పే చేస్తారా ఏంది మీకు? వాళ్ళు ఏమన్నా పైసలు పే చేస్తారా ఏంది మీకు? 10 అడుగులు ఏంది బఫర్ జోను? అసలు ఇది ఎక్కడ చూడలే. మ్యాప్ లో చూస్తే ఇందాక క్లియర్ గా చెప్తున్నారు అది మొత్తం కూడా క్రాస్ అయిపోయింది. మరి వీళ్ళంత మందిని ఆగం చేసి ఏం చేద్దాం అనేది, అప్పు చేసి పప్పు కూడా ఎందుకు? డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వం ఎక్కడికో అప్పులు చేయడం ఎందుకు? ఆ అప్పులను ఏదో ఒక రూపంలో ప్రజల మీద రుద్దడం ఎందుకు? అప్పులు తేకుండా రాష్ట్ర సొంత డెవలప్మెంట్కి డబ్బు ఖర్చు పెడితే అంతేనా? ఖర్చు చేసేటట్లయితే డెవలప్మెంట్ పేరుతో ఏవేవో కట్టడం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీర్చేయచ్చుగా. అసలు ప్రభుత్వం తెచ్చే అప్పుల వల్ల రాష్ట్రంలో సగటు మనిషి మీద అప్పు ఎంత ఉంది? ఆ అప్పులు తీరకుండా వేరే అప్పులతో కొత్త కట్టడాల కోసం వాటి కోసం ప్రజలను నష్టపరిహారం ఇవ్వడం కోసం ప్రభుత్వాలు ఎందుకు ఖర్చు పెడుతున్నాయి? వేరే దేశాల్లో మాదిరిగా కట్టడాలు మనకెందుకు? అక్కడ మాదిరిగా రోడ్లు నీట్నెస్ నేరం చేస్తే పడే శిక్షలు ఇక్కడ చేయగలరా? అంటే ప్రధానంగా మరి ఈ క్వశ్చన్లన్నీ మీరు అడుగుతున్నారు. అంటే వాళ్ళ అధికారులు ఏదైతే వచ్చిర్రో మరి వాళ్ళు కనీసం మీ దగ్గరకు వచ్చిర్రా? అసలు ఇది పరిస్థితి అని వాళ్ళు చెప్పిర్రా? ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. అధికారుల కంటే ఎక్కువ పోలీసులే వస్తున్నారు. అధికారులు 4 వస్తే పోలీసులు 20 మంది వస్తున్నారు. అంత భయం ఎందుకు అంటే అధికారులని ఏమైనా చేస్తారని చెప్పి పోలీసులు వస్తున్నారు. కానీ మరి జనాలు ఏమైతారు అనేది వాళ్ళకి లేదు. అధికారులు ఎందుకు వస్తున్నారు? పోలీసులు రాకుండా ముందు అధికారులు ఎందుకు వస్తారు? చిన్నమాట అటకిచ్చారు, అదొక కేసు ప్రజల మీద. అంత దరిద్రంగా ఆలోచిస్తారు ప్రభుత్వ పాలకులు, రాజకీయ పార్టీలు, పెద్ద పాలకులు. ఎందుకు అలా ఆలోచిస్తారు? డైరెక్ట్ గా అదే ఎమ్మెల్యేలో, మంత్రులు, లేకపోతే ఇతర మినిస్టర్లు, ఎంపీలు వాళ్ళు వచ్చి మాట్లాడాలి ప్రజలతో. ఎందుకలా ఇళ్లలో కూర్చొని ఒట్టి నార్మల్ ప్రభుత్వ ఉద్యోగులను పంపిస్తారు మా దగ్గరికి. మేము తిరగబడితే మా మీద దాడికి వచ్చారంట అంటే కేసు పెడతారు. అదొక చట్టం ఉంది. ఎందుకలాగా? రేవంత్ రెడ్డి రావాలి ఇక్కడికి, రేవంత్ రెడ్డి రావాలని మాట్లాడాలి. ఎందుకు ఆ విదేశాల్లో కట్టాలి మనకెందుకు? ఆ బ్రిడ్జి మనకెందుకు? ఎవరు చెప్పాడు కట్టమని? రేవంత్ రెడ్డికి మేనిఫెస్టోలో ఉందా అడగండి. ఎందుకది? అది మీ మేనిఫెస్టోలో ఉందా? మేనిఫెస్టోలో లేని ప్రాజెక్ట్ తీసుకొచ్చి అది మేనిఫెస్టోలో ఉన్న మా మహిళలకు 2500 ఇవ్వండి. ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వండి. ఇంకోటి అన్న చెప్పినట్టు ఇంతకు ముందు అన్న చెప్పినప్పుడు ఇంతకు ముందు సేమ్ ప్రభుత్వ అధికారి పైన దాడి చేసిరని చెప్పేసి వినాయక్ నగర్ లో ఖాళీ ఒక ఆఫీసర్ దగ్గర పేపర్ తీసుకురని చెప్పేసి అమ్మాయి పైన కేసు పెట్టడానికి వెళ్ళారు. ఆ ప్రభుత్వ ఉద్యోగుడు అన్నది నా పైన వీళ్ళు దాడి చేశారు, వీళ్ళ పైన కేసు పెట్టండి అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింది ఆమె. సో మీ ఖాళీ మీ పేపర్ గుంజుకుంటేనే మీకు ఇంత బాధ ఉంటే మరి మా ఇల్లు గుంజుకుంటే ఎంత బాధ ఉంటుంది?
అవునా కాదా? మీ పేపర్ ఖాళీ, మీరు ఒక ఆఫీసర్, మీకు నెల జీతం ఎక్కడి నుండి వస్తుంది? మా ప్రజలు కట్టే పన్నుతోనే మీకు వస్తుంది. కానీ ఆ పేపర్ గుంజుకున్నందుకే నీకు ఎంత బాధ అయితే, మా నెట్టి మీద ఉన్న నీడ గుంజుకుంటే మరి ఈ జనాలకు ఎంత బాధ అవుతుంది? ఆ బాధ మీకు అర్థం కావట్లేదా? ఆఫీసర్లకు అర్థం కావట్లేదా? పోలీస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం దౌర్జన్యం ఇది? పోలీస్ దౌర్జన్యం మీదికి రావడం ఏంటి, గుంజుకోవడం ఏంటి? ఉన్న వాళ్ళ ఇల్లు పక్కనే వాళ్ళకి రామనండి, అప్పుడు చూద్దాం. ఎస్ఎఫ్టీ ఇదే వస్తుందా? ఇక్కడున్న ఎస్ఎఫ్టీ నష్టపరిహారం రూపంలో వేరే చోట ఇస్తా ఉంటున్నారు. ఇదే ఎస్ఎఫ్టీ వస్తుందా? వస్తుందా? గ్యారంటీ ఇస్తాడా రేవంత్ రెడ్డి? రాసిస్తాడా రేవంత్ రెడ్డి? రాసిస్తాడా? మాకు మా ఇంట్లో మాకు ఇచ్చినాకనే రావాలి ఇక్కడ ఎవడైనా కూడా, లేకుంటే ఎందుకు వస్తారు చెప్పు? మేము ఎన్నో కష్టాలు పడి కొనుక్కున్నాం. మేము ఎక్కడ మావి ఇల్లు, మేమైతే ఎవడిచ్చిన దాంట్లో లేము. మనం ఎవడిచ్చిన దాంట్లో అయితే లేము. మేము కష్టపడి కొనుక్కున్నాము. ఇక్కడ అంతరాకి మేము ఏదో పనులు చేసి గంట పిల్లలు అప్పటి నుంచి స్కూల్ కట్టినప్పుడు మేము ఎక్కడెక్కడో వచ్చి ఇల్లు కొనుక్కొని మేము పిల్లల్ని చదివించుకొని ఇక్కడ ఉంటున్నాం. మాకైతే ఎవడు రూపాయలే కదా. ఇలా వచ్చి మా ఇల్లు పడగొడతా అంటే మాకు సంబంధం లేదు. ఏ వాటర్ రాదు, ఏమి రాదు నాన్న. అసలు మా పర్మిట్ తీసేసే పరిస్థితి లేదు. ఎక్కడ ఎవడిస్తాడు? ఇస్తాడు. ఆ పని లేక 1 గంటలకి తినేది అరగదు కదా. మంచి మంచి నీడలో ఉంటారు బాగా కొడుకులు, నీడలో ఉంటారు బాగా కొడుకులు. ఆ కొడుకులకి తినేది అరగక ఏదో మా లక్కటోళ్ళ మీద ఏదో వేషాలు వేసుకుంటూ వస్తారు అంతే. మా నాయనకు పని పాటలు ఉంటే రారు ఇట్లా, సరేనా? పని పాటలు ఉంటే రావు. అసలు ఆ కాంగ్రెస్ గెలిపియడమే జనాల తప్పు. ఆ కాంగ్రెస్ గెలిపియడమే మన జనాల తప్పు. నా కొడుకును గెలిపియడమే మా తప్పు. ఇదే చెప్తున్నాడు. వాడు మా ఇల్లు పడగొట్టినాడంటే మా శవాలను చూసేవాడు మా ఇల్లు పడగొట్టాలా? ప్రజాభవన్ గడిలు తెంచినామన్నారు కదా, ఆ గడిలు కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం, తెంచుకుంది వాళ్ళే. ఇప్పుడు ఈ ప్రజలంతా ఏం చేస్తారంటే అదే ప్రజాభవన్ లో పోయి ఉంటారు. ప్రజాభవనే కదా అది. సో అందరం పోయి అక్కడే ఉందాం. మరి ఇక ఇండ్లు పోతే ఇంకేం చేస్తారు? పోయి ప్రజాభవన్ లో ఉందాం. కాంగ్రెస్ గెలవాలంటే 50 ఏళ్ళు కూడా దాడుతుంది. ఇక ఒక్కడు కూడా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి ఓటు అయితే వేయరు తెలంగాణ మొత్తంలో. వాని బతుక అయిపోయింది. ఇంకా జనాల మీద వాడు ఇట్లా ఏదో చేస్తున్నందుకు వాని బతుక అక్కడే వాగింది. ఇంకా ప్రజల కన్నీళ్ల శాపానికి రేవంత్ రెడ్డి అతని కుటుంబం కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతారు, మట్టి కొట్టుకుపోతారు. రేవంత్ రెడ్డి వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే మేమైతే ఇక్కడ నుంచి ఖాళీ చేసే పరిస్థితి లేదు. కనీసం ఏదైనా ఉంటే మీరు ఏదైనా ఉంటే వేరే చోట చూసుకోండి, పెద్ద వాళ్ళని కొట్టండి ఫస్ట్, తర్వాత మా దగ్గరికి రండి, మేము చూద్దాం తర్వాత. ఫస్ట్ అయితే మా దగ్గరికి వస్తే అనేది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ అధికారులు కూడా దీని మీద స్పందించాల్సి ఉంది ఖచ్చితంగా. దీని మీద అసలు ఏ రకంగా ఈ ఫ్లాట్లు బఫర్ లో ఉన్నాయి, ఎందుకు మార్క్ పెట్టారు అనేది క్లారిటీ ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు.